అరుదైన జన్యువ్యాధి ఎస్ఎంఏ టైప్ 1తో పోరాడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రశంసించారు. సానా సతీష్ బాబు తన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందిస్తూ పునర్విక చికిత్స కోసం అవసరమైన మిగిలిన 6 కోట్లను సమీకరించేందుకు నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలు చిన్నారి జీవితానికి ఒక భారీ ఆశాకిరణం అని పేర్కొన్నారు. పునర్విక అనే చిన్నారి జీవితం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో లోకేష్ గారి కట్టుబాటు ఎంతో ప్రేరణాత్మకం. ఈ విషయంలో నేను కూడా పూర్తి స్థాయిలో సహకరించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తానని ఆయన తెలిపారు. ఎస్ఎంఏ టైప్ 1 అంటే ఏమిటి? ఎస్ఎంఏ స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ టైప్ 1 అనేది ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధి. ఇది చిన్నారి కండరాలను బలహీనపరుస్తూ క్రమంగా కదలిక, శ్వాస వంటి ముఖ్యమైన శరీర క్రియలకు ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స ఖర్చు అత్యంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జోల్జెన్స్మా వంటి జెన్ థెరపీ చికిత్స ధర కోట్ల రూపాయల వరకు ఉంటుంది. నారా లోకేష్ ఇప్పటికే ఈ కేసును ప్రాధాన్యంగా తీసుకుని చికిత్స కోసం అవసరమైన నిధులను సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యలకు ఎంపీ సానా సతీష్ బాబు మద్దతు ప్రకటించడం చిన్నారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. పునర్విక వంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు సమయానికి చికిత్స అందించడం అత్యంత కీలకం. ఇందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మరియు సమాజం మొత్తం కలిసి సహకరించడం అవసరం. చిన్నారి పునర్విక చికిత్స కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తే అది కేవలం ఒక ప్రాణాన్ని రక్షించడం మాత్రమే కాదు, సమాజం మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది.